ఉరుమని ఉరుములు అనూహ్యమైన పిడుగుల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక బీఆర్ఎస్ పాలిట మారింది. గులాబీ తోటలో ఇప్పుడు శిశిరంలా ఈ పరిణామం దాపురించింది అని అంటున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో వ్యవహరించింది అనుకోవాలి. ఎందుచేతంటే ఎక్కడా తొందర పడలేదు. అన్ని పద్ధతిగానే చేసుకుంటూ వెళ్ళింది. చివరికి చేతిలో నివేదిక ఉంటే దానిని అసెంబ్లీలో పెట్టి చర్చించి ఆ మీదట చర్యలు అంటోంది. ఇక కేసీఆర్ విషయానికొస్తే ఆయన గడిచిన ఏనర్థం కాలంగా అసెంబ్లీ ముఖం చూడలేదు. ఆయన తన పార్టీ ఓటమి పాలైన తర్వాత ఎక్కువసేపు ఫామ్ హౌస్లోనే గడుపుతున్నారంటున్నారు. ఇక అసెంబ్లీలో విపక్షం బాధ్యతలు అన్నీ కూడా తన కుమారుడు కేటీఆర్కి అలాగే అల్లుడు హరీష్ రావుకు అప్పగించారు. దాంతో వారే అసెంబ్లీలో బీఆర్ఎస్ తరపున తమ వాణి వినిపిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అనేకసార్లు కేసీఆర్ని అసెంబ్లీకి రావాలని కోరారు. ఈ విషయమైన అసెంబ్లీ వేదికగానే చర్చించాలని ఆయన సూచిస్తున్నారు. ఈ తీరుగానే మరో 3.5 పాటు అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ గడపాలని ఆలోచించి ఉండవచ్చు అంటున్నారు. అయితే సీన్ మారుతోంది. కేసీఆర్ తప్పనిసరిగా అసెంబ్లీకి రావాల్సిన అనివార్యత అయితే ఏర్పడింది అని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన 600కు పైగా పేజీల నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని రేవంత్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. దాంతో కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సి ఉంటుంది అని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ మీదనే కమిషన్ నివేదిక పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిలో తప్పొప్పులను చర్చించాలన్నా లేక తాము ఏ ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని తలపెట్టామని వివరించాలన్నా కూడా అసెంబ్లీ మించిన వేదిక వేరేది ఉండదు. అక్కడ చర్చ జరిగితే జనాల్లోకి కూడా బలంగా వెళుతుంది. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే మాత్రం జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 3వ వారంలో మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇక ఈ సమావేశాల్లో అతిపెద్ద ఇష్యూగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉండబోతోంది. అంతేకాదు పీసీ ఘోష్ నివేదిక మీద కాంగ్రెస్, బీజేపీ, మజ్లీస్, సిపిఐ, బీఆర్ఎస్ వంటి పార్టీలన్నీ చర్చించేందుకు వీలుంటుంది. వివిధ పార్టీల సభ్యుల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ఈ నివేదిక మీద ఏం చేయాలన్న దాని మీద రేవంత్ ప్రభుత్వం నిర్ణయిస్తుందంటున్నారు. మొత్తానికి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, ప్రతిపక్ష పాత్ర పోషించి కాళేశ్వరం మీద తమ ప్రభుత్వ విధానాలను సమర్థించుకుంటారా అన్నది చూడాలి.